కొంతమందికి సార్ రియాకర్ అవుతూ ఉంటది. అంటే తరచుగా ఒక మంత్ వస్తుంది. మళ్ళీ కొంచెం ట్రీట్మెంట్ తీసుకోగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఎందుకు అలా రియాకర్ అవుతూ ఉంటది కొంతమందిలో? యాహ్! సో, మీకు రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే దానికి ఒక కారణం ఉంటుంది. కారణం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇమ్యూనిటీ గాని, డయాబెటిస్ స్టేటస్, షుగర్ వ్యాధి ఉంది అంటే వీళ్ళకి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ చాలా రికరెంట్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షుగర్ కంట్రోల్ లేకపోతే షుగర్స్ అనేవి విల్ అట్రాక్ట్ బ్యాక్టీరియా. ప్లస్ ఉన్న ఇన్ఫెక్షన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే షుగర్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అంత మంచిగా పనిచేయదు కాబట్టి దానివల్ల కూడా ఉన్న ఇన్ఫెక్షన్ మనం యాంటీబయాటిక్ ఇచ్చినా సరే అన్ని క్రిములు చనిపోవు. సిమ్టమ్స్ తగ్గే వరకు కొంచెం కొద్ది గొప్ప బ్యాక్టీరియా క్లియర్ అవుతుంది కానీ పూర్తిగా అవ్వదు. సో అదే బ్యాక్టీరియా మళ్ళీ యాంటీబయాటిక్స్ స్టాప్ చేయగానే ఒక 1 వీక్ 2 వీక్స్కి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా మీకు హెచ్ఐవి పేషెంట్స్ కానీ లేకపోతే కీమోథెరపీ పేషెంట్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ అంటే సీకేడీ ఇట్ సెల్ఫ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా మీకు ఇమ్యూనిటీ పవర్ని తగ్గించింది కాబట్టి వీళ్ళలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇది కాకుండా మీకు ఎప్పుడైతే యూరినరీ బ్లాడ్ అంటే యూరినరీ కెథిటర్స్ పెడతారో, సో యూరినరీ కెథిటర్ ఉన్నా సరే రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ మనకి యూరినరీ ట్రాక్ట్ అబ్నార్మాలిటీస్ అంటే చిన్నప్పటి నుంచే యూరినరీ ట్రాక్ట్లో మీకు కిడ్నీ ఉండాల్సిన చోట కాకుండా ఇంకో చోట ఉండడం కానీ, లేదు వియూఆర్ అంటారు అంటే వెసైకో యూరిట్రిక్ జంక్షన్ రిఫ్లక్స్ అంటారు. అంటే బ్లాడర్ నుంచి యూరిన్ అనేది కింద బయటికి వెళ్లకుండా కిడ్నీస్కి వెళ్తూ ఉంటుంది, వియూఆర్ అంటారు. దీనివల్ల కూడా మీకు రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా సరే ఆ స్టోన్స్ మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే దీనివల్ల రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కిడ్నీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ, సిస్ట్లో కిడ్నీలో ఉండే సిస్ట్లు నీటి బుడగల వల్ల అది రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎటువంటి డయాగ్నోసిస్ టెస్ట్లు అనేవి ఉంటాయి? మీరు ఎటువంటి రిఫర్ చేస్తూ ఉంటారు, ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు? సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ చేయడం అంటే ఇనీషియల్లీ మనకి సిమ్టమ్స్ బట్టి ప్రాబబ్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఒక నిర్ధారణకు వచ్చి దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. సింపుల్ బేసిక్ టెస్ట్లు అంటే మీకు యూరినరీ ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, సిబిపి, సిఆర్పి, ఇందులో తెల్ల రక్త డబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుతూ ఉంటాయి, సిఆర్పి పెరిగిద్ది. యూరినరీ ఎగ్జామినేషన్లో మనకి చీము కణాలు ఉంటాయి, పస్ సెల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తుంటాయి. దాంతోపాటుగా చాలా ల్యూకోసైడ్ ఎస్టరేస్ అని చెప్పేసి బ్లడ్ పాజిటివ్ రావడం, ఇవన్నీ చాలా ఫైండింగ్స్ ఉంటాయి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఆర్ సింపుల్ యూరిన్ అనాలిసిస్లో మాకు తెలిసినవి. సో దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక నిర్ధారణకు వస్తాము. ఇది కాకుండా మనం కడుపు స్కానింగ్ చేయించుకుంటే, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఈ సిస్టైటిస్ కానీ పైలోనెఫ్రైటిస్ చేంజెస్ అనేది తెలుస్తూ ఉంటాయి. సరిగ్గా తెలియలేదు కానీ ఇన్ఫెక్షన్ అయితే ఉందనుకుంటే అప్పుడు సిటీ స్కాన్ కూడా చేయవలసిన అవసరం వస్తుంది. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే యూరిన్ కల్చర్. చాలామంది ఈ యూరిన్ కల్చర్ అనేది చేయించుకోరు, చాలామంది డాక్టర్స్ కూడా అది ప్రిస్క్రైబ్ చేయరు. కల్చర్ ఒక ఉపయోగం ఏంటంటే కల్చర్లో ఏ బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందో మనకి తెలిసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీంతో ఆ బ్యాక్టీరియా ఏంటి, బ్యాక్టీరియాకి పనిచేసే యాంటీబయాటిక్స్ ఏంటి, పనిచేయని యాంటీబయాటిక్స్ కూడా మనకు ఆ రిపోర్ట్లో వస్తుంది కాబట్టి ప్రాపర్గా అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ ఇచ్చే అవకాశాలు మనకి యూరిన్ కల్చర్ నుంచి నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. సో ఇది డయాగ్నోసిస్ ఆఫ్ యూటీఐ అన్నమాట. వీటి వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో యూటీఐ అనేది నేను చెప్పిన విధంగా కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ వాడకుండా అప్రోప్రియేట్ డ్యూరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే కరెక్ట్ రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వకపోతే అది కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక్క యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ, ఒక్క పైలోనెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద కిడ్నీ కానీ కిడ్నీని పూర్తిగా ఏం డ్యామేజ్ చేయదు. సో అదే విధంగా రిపీటెడ్గా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంటే కిడ్నీ డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో డయాబెటిక్ పేషెంట్స్, స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే ఇమ్యూనిటీ మంచిగా లేని వారిల్లో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి పెద్దవైపోయి ప్రాణానికే హాని చేసే
పరిస్థితి రావచ్చు. మనకి డయాగ్నోసిస్ అయిన తర్వాత పలానా ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. సో ఎటువంటి రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఎనీ ప్రివెంటివ్ మెజర్స్, లైక్ ఇప్పుడు సమ్మర్ వస్తే చాలా మంది చెప్తారు ఎక్కువ వాటర్ తీసుకోండి అని, ఇట్లాంటివి ఏమైనా చెప్తూ ఉంటారా? సో యూటీఐకి ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్స్ కల్చర్ బట్టి కానీ లేకపోతే అప్రోప్రియేట్ వేరే టెస్టులు చేసి తెలుసుకొని దానికి అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో డాక్టర్ చెప్పినట్టు యాంటీబయాటిక్స్ ఇన్ని రోజులు వేసుకోవాలని చెప్తే అన్ని రోజులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫస్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అంటే ప్రొఫైలాక్సిస్ అంటారు. సో లో డోస్ యాంటీబయాటిక్స్ ఒక 1 month కానీ లేకపోతే 2 months కానీ 3 months కూడా వాడే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్ అడ్వైస్ ఫాలో అయితే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమయ్యే పరిస్థితి ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ అంటే మీకు ప్రివెన్షన్ అంటే యూటీఐస్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో వాటర్ మామూలుగా అందరూ 2 liters 2.5 liters per day తీసుకుంటారు. సో అట్లీస్ట్ ఒక 3 liters అన్నా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 to 4 liters ఆఫ్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ స్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్, క్రాన్బెర్రీ జ్యూసెస్ అంటారు. సో దీంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్. వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యూటీఐ కాన్స్టిపేషన్, కాబట్టి కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ మీకు సెక్షువల్ ఇంటర్కోర్స్, స్పెషల్లీ విమెన్లో ఆడవాళ్ళలో సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత మూత్రానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు బ్యాక్టీరియా ఏమైనా ఉంటే యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా వాష్రూమ్స్, పబ్లిక్ వాష్రూమ్స్కి వెళ్తే చేతులు క్లీన్గా కడుక్కోవాలి, శానిటైజర్ ఉపయోగించుకోవాలి. కొంతమందిలో యూరిన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది సార్, ఇది కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించింది అంటారా? సో యూరిన్లో బ్లడ్ రావడం అనేది ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అనమాట. అంటే యూరినరీ ట్రాక్ట్ నేను ఏదైతే చెప్పానో కిడ్నీస్ కానీ, యూరేటర్స్ కానీ, బ్లాడర్ కానీ, యురేత్రా కానీ, ఈ 4 భాగాల్లో ఎక్కడి నుంచి అయినా బ్లడ్ రావచ్చు. కానీ మోస్ట్ కామన్ ఏంటంటే మీరు అన్నట్టు మూత్రంలో బ్లడ్ వస్తే ఫస్ట్ మేము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనే మేము అనుకుంటాము. ఇది కాకుండా ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కిడ్నీలో క్యాన్సర్ ఉన్నా సరే, బ్లాడర్ క్యాన్సర్ ఉన్నా సరే యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సింపుల్ కిడ్నీలో స్టోన్ ఉన్నా సరే యూరిన్లో బ్లడ్ వస్తుంది. కిడ్నీలో సిస్ట్ అంటారు, నీటి బుడగలు ఉన్నా సరే దానిలో ఏమన్నా బ్లడ్ ఏమన్నా లీక్ అయితే దానివల్ల కూడా యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యూరిన్లో బ్లడ్ వస్తే మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నెఫ్రాలజిస్ట్ దగ్గరికి కానీ యూరాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి ఆ యూరిన్లో బ్లడ్ ఎందుకు వస్తుందో అని కనుక్కొని దానికి వైద్యం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఫైనల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు ఇచ్చే సజెషన్స్? యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం జినైటల్ హైజీన్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ యూరిన్కి వెళ్ళిన తర్వాత కానీ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కానీ మనము జినైటల్స్ని బాగా వాష్ చేసుకొని క్లీన్గా ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయాలి. ఫోర్త్ థింగ్ పబ్లిక్ రెస్ట్ రూమ్స్ని యూస్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శానిటైజర్స్ ఉపయోగించుకుంటే మనకు అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. షుగర్ ఉంటే షుగర్ పర్ఫెక్ట్ కంట్రోల్ పెట్టుకోవాలి. ప్లస్ ఒకవేళ యూటీఐ నిజంగా వస్తే దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది.